అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని పరిశుద్ధమైన వాగ్దానము, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. మరొకసారి మీ యొక్క వాక్య లేఖన భాగాల ద్వారా మరొకసారి మాతో మాట్లాడమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ సమస్తమైన ఆధిపత్యం మీకు చెల్లించుకుంటూ యేసునామమును స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని క్రమం తప్పకుండా వింటున్నటువంటి ప్రియ సహోదరుడా సహోదరి, మరొకసారి ప్రభుపేట మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినాన్న ప్రభు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానము, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. అనేక సందర్భాలలో మనకు ఆదరణ కొరకు మనుషుల వైపు మనం చూసేవారిగా ఉంటాము. వారి యొక్క సహాయం కొరకై మనము ఎదురు చూసేవారిగా ఉంటాము. అనేక సార్లు వారు మనకు సహాయం చేయకపోవచ్చు, మనల్ని ఆదుకోకపోవచ్చు. కానీ దేవుడు సెలవిస్తూ ఉన్నారు, ఆయన మనల్ని ఆదుకునేవారిగా ఉన్నారని, ఆయన దక్షిణ హస్తముతో మనకు సహాయం చేసేవారిగా ఉన్నారని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. అందుకనే దావీదు తన కీర్తనలో రాస్తూ వచ్చేవాడు, ఆపత్కాలమున నమ్ముకునదగినటువంటి సహాయకుడవు నీవే ప్రభువా అని ప్రభువుని ఆరాధిస్తూ వచ్చేవాడు. కనుక నీ జీవితంలో కూడా కష్టము, ఇబ్బంది, వ్యాధి, బలహీనతలో నీవు ఉన్నావా? నీకు సహాయం చేసేవారు ఎవరూ లేరని నీవు అధైర్యం చెందేవాడిగా ఉన్నావా? అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన నిన్ను ఆదుకునేవారని, నీతి అనేటటువంటి దక్షిణ హస్తముతో నిన్ను కాపాడేవారని, నీకు సహాయం చేసేవారని మరొకసారి ప్రభుపేట తెలియపరుస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాను. మరొక సమయంలో మీ పాదసందులో ఈ విధంగా చేరి ప్రార్థించే సమయాన్ని మీరు దయచేసినందుకై మీ నామాన్ని స్తుతిస్తున్నాను తండ్రి, మహింపరుస్తున్నాను. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందురు అని ఈరోజు మాతో మాట్లాడినందుకే వందనాలు స్తోత్రాలు. మీరు మమ్మల్ని ఆదుకునే దేవుడుగా ఉన్నారు, మాకు సహాయం చేసే దేవుడుగా ఉన్నారు. మా ప్రతి అవసరత అక్కరత తీర్చేటటువంటి దేవుడుగా మీరు నందుకై మరొకసారి మీ నామాన్ని ఘనపరుస్తున్నాం, స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. ఎవరైతే కష్టంలో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో, బలహీనతల్లో ఉన్నారో వారిని మీరు ఆదుకుని వారికి సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరొకసారి బలహీనులుగా ఉన్న వారిని స్వస్థపరచండి తండ్రి. వారికి కావలసినటువంటి ఆరోగ్యం మీరు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుకుంటున్నాం. నాగరాజు అనేటటువంటి మరి వారి గురించి ప్రార్థన చేస్తున్న వారి కుమారుల్ని ఐసీ వార్డులో పెట్టారు ప్రభువా. మరి సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యం ఆ బిడ్డకు మీరు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకునండి. లక్ష్మణి సిస్టర్ గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆమెకు కూడా కీమోథెరపీ జరుగుతూ ఉన్నప్పుడు తండ్రి అయ్యా, మరి మీరే స్వస్థత, ఆరోగ్యం ప్రభువా మీరు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. గర్భిణీ స్త్రీని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. సుఖదినాల కొరకే మీరు సిద్ధపరిచి మహిమ పొందుకునండి ప్రభువా. అదేవిధంగా మరి సోని సిస్టర్ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆ బిడ్డ కూడా కావాల్సిన సంపూర్ణమైన ఆరోగ్యము, స్వస్థత మీరు దయచేసి ప్రభువా మరి మీ నామానికే మహిమ తెచ్చుకునమని తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించమని, ఆశీర్వదించమని మీ కృపలో ముందు కొనసాగింపజేసి మీ నామానికే మహిమ తెచ్చుకోమని తండ్రి యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన, శ్రేష్టమైన, శక్తివంతమైన నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై నడిపించును గాక, ఆమేన్.